సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతిని జయప్రదం చేయండి. రాష్ట్ర నాయకులు అఖిల భారత రైతు కూలీ సంఘం మేరుగు చంద్రయ్య. గోదావరి కరిపట్నంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 6 వ్యక్తులను పట్టుకున్న 1 టౌన్ పోలీసులు. సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతిని జయప్రదం చేయండి. రాష్ట్ర నాయకులు అఖిల భారత రైతు కూలీ సంఘం మేరుగు చంద్రయ్య. గోదావరి కరిపట్నంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 6 వ్యక్తులను పట్టుకున్న 1 టౌన్ పోలీసులు. నారాయణ సార్ మరణం ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్. బదిలీపై వెళ్తున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ జింగిటి రాజశేఖర్ కు ఘనంగా వేడుకోలు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. తాజాగా సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. తెలిసిన వివరాల ప్రకారం చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కరీంగుండం అడవి ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే 3 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. భూస్వామ్య వ్యవస్థకు, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే భారత్ కమ్యూనిస్ట్ పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి వేడుకలు డిసెంబర్ 26న ఖమ్మంలో జరుగుతున్న నేపథ్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 15 నుండి జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాథా చేపట్టారు. ఆ ప్రచార జాథా బస్ ఆదివారం గోదావరికని పట్టణానికి చేరుకోగా సిపిఐ జిల్లా అధ్యక్షులు తాండ్ర సదానందం ఆధ్వర్యంలో సిపిఐ ఏఐటియుసి శ్రేణుల ప్రచార జాథకు కనీ చౌరస్తా ప్రాంగణంలో ఘన స్వాగతం పలికారు. ప్రజానాట్య మండలి గాయకులు విప్లవ గాయాలతో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉందని, స్వాతంత్ర సమరంలో సిపిఐ పార్టీ పోరాడిన చరిత్ర ఉందని తెలిపారు. ఎర్రని జెండా రెపరెపలాడే ఎర్రని జెండా రెపరెపలాడే ఎర్రని జెండా రెపరెపలాడే ఎర్రని జెండా ఎదురించి పోరాడే జెండా ఎదురించి పోరాడే జెండా ఎదురించి పోరాడే జెండా ఎదురించి పోరాడే గులాబీ పట్టుకోండి అరే పట్టుకోండి అరే మాటను పట్టుకోండి అరే మంతా కైలేసింది. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా భుజాన వేసుకొని నిజమైనటువంటి దేశభక్తులం మేము చెప్పుకుంటా ఉన్నది. ఈ దేశంలో మతోన్మాదులను తరిమి కొట్టాలంటే మావోయిస్ట్. కానీ ఈ రోజు అనేక పార్టీలు మాయమాటలు చెప్పి కూడా రానున్న కాలంలో తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడం, మన ప్రజా సంఘాలు, మహిళా సంఘం, విద్యార్థి యువజన అన్ని సంఘాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో 25 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడింది. ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు. బ్రిటిష్ వర్షపాలన సాగుతున్నది. 550 సంస్థానాల్లో రాచరిక వ్యవస్థ, అయానీ బాంచన్ కాల్ముక్త అనే వ్యవస్థ సాగుతున్నది. భూస్వాములు వందలాది వేలాది ఎకరాల భూములు కలిగి ఉండి పెత్తనం చేస్తున్నారు. వెట్టి చాకిరి, బానిసత్వం కొనసాగుతుంది. అలాంటి రోజుల్లో వలస పాలనొద్దు, రాజకీయ వ్యవస్థ అంతం చేయాలని
సంపూర్ణ స్వాతంత్రంగా వారిని పిలిపించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. స్వాతంత్ర పోరాట ప్రధాన పాత్ర పోషించింది. తర్వాత కాంగ్రెస్ చేసింది. కానీ మిగతా ఇలా బీజేపీ లేకుంటే ఇంకెవరు చెప్తా ఉన్నారు, వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కడ కూడా వారి పాత్ర లేదు. ప్రజా సమస్యలు కూడా వారి పాత్ర లేదు. ఇలా బీజేపీ చూస్తే వాడికి ఎక్కడ పాత్ర ఉంది? భూములు వంచింది ఎవరు? ఇలా భూ చట్టాలు వచ్చినాయంటే ఎవరు చేయబట్టి వచ్చినాయి? తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం భూమి కొరకు, ముక్తి కొరకు, దాస సుంకరాల విముక్తి కొరకు సాగింది. అలాగే దేశవ్యాప్తంగా కేరళలో పునఃప్రా పోరాటం, పశ్చిమ బెంగాల్ తెగ పోరాటం జరిగింది. మరి వందలాది మంది మీద మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, లేకుంటే పేషావర్ కుట్ర కేసులు పెట్టి జైల్లో పెట్టారు అనేక మంది సిపిఐ నాయకులను. మరి సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైళ్ళలో మగ్గారు. ఇది పోరాట చరిత్ర, త్యాగాల చరిత్ర. ఇది శ్రమకు జగ ఫలితం రావాలని చరిత్ర. మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ ఇవాళ దేని కొరకు బయట, దేని కొరకు కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది? ఈ సంపద అందరికి చెందాలని, అందరికి అందాలని. ఇవాళ బీజేపీ ఏమంటుంది? నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకే ఈ సహజ వనరులు కట్టబెడతా ఉన్నాడు. మొన్న చూసాం, ఆదాని గ్రూపునికి ఎల్ఐసి నుంచి 29,000 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టాడు. చేతులు అధికారం ఉంది కాబట్టి. అంటే వాడు మునిగితే, అదాని గ్రూప్ వాడు మునిగితే ఈ ఎల్ఐసి సొమ్ము పోతుంది. ఇదివరకే 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ వీళ్ళకు అప్పనంగా ఇచ్చినాడు. ఇది కార్పొరేట్ శక్తులకు నష్టాలు పాలైందని వండి బకాయిల పేరుతో. కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గమైన చర్య, ధరలు పెంచి పెనుబారం మోపుతా ఉన్నారు. జిఎస్టీ పేరుతో ఒక రకమైనటువంటి మరో దోపిడీ సాగుతూ ఉంది. ఇంకా నల్ల డబ్బు తెస్తా అని తేలేదు. అన్ని అబద్ధాలు, మోసాల రాజ్యం నరేంద్ర మోడీ. ఇంకో వైపున చూస్తే రాజ్యాంగాన్ని అనేక పద్ధతుల్లో ఉల్లంఘిస్తూ ఉన్నాడు. ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తూ ఉన్నాడు. జైల్లో పెడతా ఉన్నాడు. రాజద్రోహం కేసులు పెడతా ఉన్నాడు. అందుకని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి గారు, సాయి గారు చెప్పినట్టుగా కమ్యూనిస్టులు ఏకమైతేనే ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మనం అవగాలం. త్యాగాలు మనై, భోగాలు వాళ్ళే అవుతా ఉన్నాయి. అందుకే త్యాగాలు చేసే వాళ్ళు అందరం విడివిడిగా పోతే పడిపోతున్నాం. అది అందరూ ఒక్కటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులందరూ ఒకటి వేగకి వస్తే తప్పనిసరిగా మావోయిస్టులతో సహా అందరూ కూడా కలిసి వస్తే, ఒక ఎర్ర జెండాలన్నీ ఒక ఏకమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా, ఈ 100 సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు, అన్ని శక్తులకు పిలిపిస్తున్నది. పౌర హక్కులకు, ప్రజాసంఘ నాయకులకు పిలిపిస్తున్నది. అందరూ కలిసి రావాలని కోరుతున్నది. డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఈ ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి. దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ వస్తారు. విదేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు వచ్చి పాల్గొంటారని చెప్పి తెలియపరుస్తూ ఈ ఉత్సవాలను జయప్రదం చేయాల్సిగా ఈ రామగుండం, గోదావరి కని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. గోదావరికని పట్టణంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 6 వ్యక్తులను గోదావరికని 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తుల నుండి 1 కేజీ 400 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేసు పూర్తి వివరాలు సీఐ శనివారం సాయంత్రం మీడియాకు వివరించారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయిని అమ్మడానికి చూస్తున్న చిక్కుడు రాహుల్ ను ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి 900 గ్రాముల డ్రై గంజాయి పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా అతని దగ్గర కొనుగోలు చేసిన మిగతా వారి పేర్లు కొప్పుల సాయిధనుష్, చిలుక వినీత్, మంచికట్ల అక్షయ్, మాటూరి సాత్విక్, బూక్య రాజేష్ అని తెలిపి వారి వద్ద కూడా గంజాయి ఉందని తెలుపగా నిందితుడు చిక్కుడు రాహుల్ సమాచారం మేరకు ఆ 5 వద్ద నుండి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఐ తెలిపారు. ఫైన్ లైన్ ఏరియా, అదేవిధంగా విజయనగర్ ఏరియాకి సప్లై చేస్తున్నామన్న నమ్మదగిన సమాచారం మేరకు మన 1 టౌన్ ఎస్ఐ రమేష్ ఎస్ఐ గారికి సమాచారం రావాలంటే సంబంధిత క్రైమ్ టీమ్ తీసుకొని రమేష్ గారి చిక్కుడు రావాలని వ్యక్తిని పట్టుకున్నారు. అతను పట్టుకుంటే అతని దగ్గర గాంజా అతను బయట నుంచి తెచ్చి ఇక్కడ మహారాష్ట్ర గచ్చిరోలి, అదేవిధంగా బల్లార్ష నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర వేరే వారికి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అతను పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఒక గాంజా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా అతనితో మిగతా కొప్పుల సాయి రమేష్, చిలుక వినీత్, మంచిగట్ల అక్షయ్, మాటూరి సాత్వి, బూక్య రాజేష్ అనే వీళ్ళందరూ కూడా ఒక టీంలాగా ఏర్పడి మహారాష్ట్ర గాంజా తీసుకొస్తున్నారన్న సమాచారం మేరకు వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర మొత్తం 1 కిలో 400 గ్రాముల గాంజా పట్టుకోవడం జరిగింది. వీరు తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది యువకులు పిల్లలకు అలవాటు చేసి గాంజా తాగే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. వారిని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గాంజా కొని
కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. టెక్నికల్గా వాళ్ళని పట్టుకొని చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు కేసును గౌరవ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే మన ఏరియాలో గాంజా తాగడం కానీ గాంజా తెచ్చి అమ్మడం కానీ గాంజాకు ఏ విధమైన అలవాటు పడ్డా దానికి తెలిసిన ఏ విధంగా దాంతో సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి గాంజాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని మీ ఏరియాలో కానీ మీ ఎక్కడైనా ఇట్లాంటి గాంజాకు సంబంధించిన విషయం తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతర్గం మండలం పెద్దంపేటలోని సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయ ఆవరణలో భారత్ విప్లవ ఉద్యమ నిర్మాత ప్రతిఘటన పోరాట రూపశిల్పి అమరుడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యాన పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎం ఎస్ రాజ నాయకులు మెరుగు చంద్రయ్య, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పైడిపల్లి రమేష్లు మాట్లాడుతూ భారతదేశ విముక్తికై ప్రతిఘటన పోరాటాలే మార్గమని, రివిజనిజం, నయా రివినిజం, పార్లమెంటరీ పంథాకు వ్యతిరేకంగా సిపిరెడ్డి ప్రతిఘటన పోరాటాల్ని ముందుకు తీసుకువచ్చాయని కొనియాడారు. ఇక ఆ క్రమంలోనే దేశంలో మొట్టమొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నందికొట్కూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పటికీ పీడిత ప్రజల కోసం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి ఆయుధం పట్టి సాయుధంగా నడిచిన ఆచరణ వేసి చూపిన ప్రతిఘటన యోధుడని కొనియాడారు. ఈ నెల 19వ తారీఖున అమరవీరుల వర్ధంతి కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకోబోతున్నాము. ఆ యొక్క ప్రోగ్రాం సక్సెస్ కావడం కోసం ఈరోజు పెద్దంపేటలో పోస్టర్ ఆవిష్కరణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కామ్రేడ్ సిపిరెడ్డిగా పేరుగాంచిన పూర్తి పేరు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి ఈ యొక్క నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఈ ఒక మనిషి ఇంకొక మనిషిని దోపిడీ లేనటువంటి రాజ్యం కోసం సమసమ స్థాపన కోసం ఆయన చిన్నతనం నుంచి కూడా అనేక పోరాటాలు చేశారు. ఉమ్మడి కమ్యూనిస్టు ఆధ్వర్యంలో కూడా చంద్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానుభావులతో కూడా ఈయన అనేక పోరాటాలు చేశాడు. విద్యార్థి దశలోనే మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ సమయంలోనే అరెస్ట్ కాబడ్డాడు. బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అరెస్ట్ కాబడ్డాడు. ఆ యొక్క అరెస్ట్ సందర్భంగా ప్రభుత్వం ఆయనను క్షమాపణ కోరమని అనేక చిత్రహింసలు పెట్టినా కూడా ఇది భారతదేశం కోసం ఈ బ్రిటిష్ దొరలను తరిమి కొట్టడం కోసం నా ప్రాణాల సైతం లెక్క చేయనని చెప్పి క్షమాపణ కోరుకోలేదు. ఆనాటి నుంచి కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం అయితేంది అనేక పోరాటాల్లో పాల్గొని లక్షలాది దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పంచడం జరిగింది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. కావున కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కూడా అందరికీ విప్లవ శ్రేణులకు తెలియజేస్తూ కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో జరిగే సుందరయ్య విజ్ఞాన కేంద్రంకు విప్లవ శ్రేణులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ హాజరై ఈ యొక్క సభను జయప్రదం చేయాలని కోరుచున్నాం. పాము కాటుతో మహిళ మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన మొదటి సుధాటి రమ 50 సంవత్సరాలు అనే మహిళ ఆదివారం నాడు వరి కోత కోసమని పొలం వద్దకు వెళ్లింది. వరి పొలాన్ని హార్వెస్టర్ మిషన్ తో కొయ్యగా మిగిలిన వరిని కొడవలతో కోస్తుండగా వరిలో ఉన్న పాముకు కొడవలి తగిలి రమను కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. మృతురాలికి భర్త సత్యనారాయణరావు, కుమారుడు కరుణాకర్ రావు ఉన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతం ఆధ్వర్యంలోని విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు, టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది నారాయణ సర్ సంతాప సభ గోదావరికంలో జరిగింది. ఈ సందర్భంగా నారాయణ సర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ ప్రగతిశీల సమాజం కోసం కృషి చేసిన చింతనాపరులు నారాయణ. భారతదేశంలో నేడు కొనసాగుతున్న ప్రమాద సమయంలో నారాయణ సర్ లాంటి ఉద్యమకారులు మరణించడం ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు. నారాయణ సర్ తన ఊపిరి ఉన్నంత వరకు విప్లవ ఉద్యమాలకు, కార్మిక ఉద్యమాలకు, విద్యార్థి ఉద్యమాలకు బాసటగా నిలిచారు. ఆశయాలను
నారాయణ సాహెబ్ ఆశయాలను ప్రగతిశీల ఉద్యమ నేత కామ్రేడ్ నారాయణ సాహెబ్ గారికి ప్రగతిశీల ఉద్యమ నేత కామ్రేడ్ నారాయణ సాహెబ్ గారికి సింగరేణి అర్జీ 3 OCM1 గని నుండి బయలుదేరిపై వెళ్తున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ జింగిటి రాజశేఖర్ ను శనివారం గనిపై పలు పక్షాల నాయకులు కార్మికులు ఘనంగా సన్మానించి వేడుకలు పలికారు. కార్మికుల పక్షాన ఆపరేటర్ ఆకునూరి బాలంకుసు రాజశేఖర్ సేవలను కొనియాడుతూ గౌరవ సూచకంగా ఆయనకు భారత రాజ్యాంగ గ్రంథాన్ని బహుకరించారు. అలాగే SMS ప్లాంట్ నుండి OCM1 కు నూతన ప్రాజెక్టు అధికారిగా బదిలీపై వచ్చిన ప్రవీణ్ కుమార్ ని వి ప్యాంటింగ్ ను సాలువతో సత్కరించి స్వాగతించారు. ఈ సందర్భంగా పూర్వ ప్రాజెక్టు అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ OC1 కు మంచి భవిష్యత్తు ఉందని, ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా లేకపోయినా 5 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, త్వరలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించుకుని అనుమతులు పొందుతామన్నారు. OC1 అంటే ఫస్ట్ మైన్ ద బెస్ట్ మైన్ అని చెప్పేసి దాంట్లో ఉన్న మనం కూడా అందరము బెస్టే, దాంట్లో ఎవ్వరు తేడా లేదు. మన అందరము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఇంత గడ్డు కాలంలో కూడా మన ఓవి ప్రొడక్షన్ కానీ తీసుకురాగలుగుతున్నాము. సరే కోల్ ప్రొడక్షన్లో కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవము, దానికి సరే మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందులో మీ కష్టంలో ఎక్కడ తేడా లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీరెవరు కూడా నర్వస్ అయ్యి బయటకు పోదామన్న ఆలోచన మాత్రం చేయకండి. ఎందుకంటే దాదాపు 30% భాగం అయిపోయింది. ఇప్పుడు December 19th నాడు మనకు పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. పబ్లిక్ హియరింగ్ తర్వాత మనము దాన్ని EMP ఒకటి తయారు చేసేసి మళ్ళీ కోల్కతా వెళ్ళాలి. అక్కడ MOEFలో మనది వచ్చేసిందంటే EC వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మన మైన్కు మంచి లైఫ్ ఉంటుంది. ఫస్ట్ 10 ఇంక్లైన్లు తీసుకుంటాము, తర్వాత వకీల్పల్లి మైన్. ఏది 5-6 సంవత్సరాలు కాదు, ఇంకా మనకు దాదాపుగా 20 సంవత్సరాల లైఫ్ ఉంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ EC కోసము మన పెద్దవాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. మన మైన్కి పర్మిషన్ రావడంలో ఎట్లాంటి అదేం లేదు. ఎందుకంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది, దాదాపుగా రావాల్సిందే. రాకున్నా కానీ అప్ టు జూన్ జూలై వరకు అయితే మెల్లమెల్లగా మనమైతే నడుపుకోగలము. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు, మీరు ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మంచి మైను, మనం పనిచేసే వాళ్ళందరం కూడా మంచి వాళ్ళమే. కాబట్టి దేవుడి దేవలన మనకు అమ్మవారి దేవలన ఖచ్చితంగా EC పర్మిషన్ వస్తుంది. మనందరం ఇక్కడే ఉంటాము. మీరందరూ కూడా ధైర్యంగా ఉండి పనిచేయండి. మంచి కల్చర్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ డోజర్ ఆపరేటర్ నుంచి డంపర్ ఆపరేటర్ వరకు ఎక్కడ కూడా మనము రోడ్డు తగ్గియమన్నా కానీ ర్యాంపు స్టీప్గా ఉందామన్నా కానీ మన వాళ్ళు ఉంచరు. ఆ డోజర్ ఆపరేటర్ ముందు ఓవర్మేను మన ఇన్ఛార్జీల కంటే ముందు ఆ డోజర్ ఆపరేటరే ర్యాంపును మనకి ఏదైతే 1/16లో నడవాలో ఆ రకంగా తయారు చేస్తాడు. అది చాలా మంచి కల్చరు, మీకు బయట ఎక్కడ కనబడదు. అది ఏంటంటే డంపర్ నడవాలంటే రోడ్డు 1/16లో ఉండాలా, అట్లనే చేయాలా. బరువు పోయాలంటే మట్టి టైర్ హైట్ ఉండాలా. మీరు ఎక్కడన్నా చూడండి OC1లో ఆ బర్మ్స్ కానీ డివైడర్స్ కానీ మన ర్యాంప్స్ కానీ బయట వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అప్రిషియేట్ చేసిపోతారు. మన ఆ కల్చర్ను మాత్రం దయచేసి మీ డోజర్ ఆపరేటర్లకి అందరికి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ కల్చర్లోనైతే మనం పనిచేస్తున్నామో ఆ కల్చర్ను మాత్రం వదిలిపెట్టకండి. క్వాలిటీలో సేఫ్టీలో రాజీ పడకండి. రాజీ పడకుండా మనకు వచ్చిన ప్రొడక్షనే న్యాయంగా మనం కష్టపడ్డ ప్రొడక్షనే మనం తీసుకుందాము. దేవుని దేవలన ఎవరికి ఏం కావద్దు. మనం ఎంత సంతోషంగా ఇంటి నుండి వచ్చినామో అంత సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. తర్వాత వచ్చినప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సార్. అదేవిధంగా వెళ్తున్నప్పుడు కూడా అదే హ్యాపీ తోటి మిమ్మల్ని బదిలీపై వెళ్తున్నాం, మీకు శుభాకాంక్షలు తెలుస్తున్నాం. అయితే మా షిప్లో నేను డంబర్ నడుపుతున్నప్పుడు మాకున్నటువంటి ప్రాబ్లాన్ని సార్ చెప్పుదామా అని అనుకుంటున్నాం. మేము మాకు రేపు వచ్చేవారు కంపల్సరీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాయి సార్. రోడ్లు కానీ ఏ వర్క్ అయినా కానీ ఏదేమైనా బదిలీపై వెళ్తున్నాం. మీకు వచ్చినటువంటి పిఓ వారికి మా హృదయం అందరూ మన OC1 తరఫున మీకు అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమ్ముడి ప్రేమకు అన్నబలి. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో ఎల్లంపల్లి గ్రామంలో పరువు హత్య ప్రియురాలు భవానీతో కలిసి పరారైన చంద్రశేఖర్. భవానీ ఇంటికి వెళ్లి గొడవ చేసిన చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ ను కిడ్నాప్ చేసి నిప్పు పెట్టి చంపిన భవానీ తండ్రి వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
సుల్తానాబాద్ మండలంలోని చిన్న కల్వల గ్రామానికి చెందిన రాపల్లి రాజేశం ఇంట్లోని చెత్తను రోడ్డు పక్కన ఉన్న డంపులో పారబోసి తిరిగి ఇంటికి వెళ్తుండగా కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు అతివేగంగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టింది. రాజేశం అక్కడికక్కడికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ ఎక్సైజ్ శ్రవణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సంఘటన వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతిని జయప్రదం చేయండి. రాష్ట్ర నాయకులు అఖిల భారత రైతు కూలీ సంఘం మేరుగు చంద్రయ్య. గోదావరి కనిపట్నంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 6 వ్యక్తులను పట్టుకున్న 1 టౌన్ పోలీసులు. నారాయణ సార్ మరణం ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్. బదిలీపై వెళ్తున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ జింగిటి రాజశేఖర్ కు ఘనంగా వేడుకోలు.